గుడ్డ వేస్తారా? ఉన్నీలే, పర్వాలేదు, గుడ్డు ఉంటాయి. ఆ కన్నుల్లో నా జాస్మిన్ చేత వేయించి నువ్వు వేసిమ్మా. అక్షింతలు పుట్ట మీద వేసి చేమలు ఉన్నాయి, దాని దారి మొట్టకుండా పుట్టలో వేసి అలా పడి లేదా ఆ కన్నులైనా పట్టి పర్వాలేదు. నువ్వు ఇలాగే ముందుకెళ్ళి ఆ పుట్టలోనే వేసి పుట్టలోనే అలా నెమ్మదిగా వేయాలి. దండం పెట్టు. నాగరాజా క్షమించు. గుడ్డ ఎద్దుగని రావాలి, అలాగా వేయకుండా నీ చేతి వేయాలిరా. నీ చేతి వేస్తే ముట్టుకొని వెళ్ళి అవుతురా. గుడ్డు ముట్టికెళ్ళి నీకు దయ్యం పట్టిందిరా. గుడ్డు ముట్టుకొని ఇచ్చిదా దయ ముందుకు రా. గుడ్డు ముట్టిసి ఇచ్చి జాస్మిన్ ముట్టించి తెచ్చి అమ్మ దహన్ చేత గుడ్డు ముట్టించి తెచ్చి. నువ్వు వేస్తావు కదా, మీ ఇద్దరు వేస్తారు కదా. ధూపం దీపం నైవేద్యం సమర్పయామి అనాలి. నాగరాజా దోబ్బెల్లలు తెచ్చాను, అందుకో ఇందులో ఉన్నాయి. దామా నాగరాజా, ఏమైనా తప్పులు ఉంటే క్షమించు. రెహాన్ గుడ్డు నాకు భయం వేస్తుంది. గుడ్డు అంత పెద్ద అనకూడదు కానీ కాలు పెట్టకూడదు. వేసి మీద నుంచి చేయి పెట్టుకో. నేను ఇంకో కన్నం లేస్తాను. అక్కడ 3 గుడ్లు 4 గుడ్లు ఉన్నట్టుగా ఉన్నాయి. పుట్టమన్నా అలాగే నేను గుడ్డేసి మొక్కేసి వచ్చేస్తాను. జాస్మిన్ చెప్పులు వేసుకుని అక్కడ ఉండు. దూరసే నికాల్. మొత్తం అడవేనే, పెద్ద ఫారెస్ట్ ఇది. ఆకుపిల్లలు ముట్టిస్తాను. హలో పండు, బాగుంది. నిదర్శనమే. కొబ్బరికాయ చూసా నాకొద్దు, నేను పట్టను. ఉంది బుట్టలోనే ఉంది. ఆ కాలంలోనే అర్థం అనుకున్నాను. పసుపుగా ముదురుగా ఉంది, ఉంటుంది బుర్ర. ఉన్నీలే, కొబ్బరికాయ కొట్టకపోతే పర్వాలేదు. నిజం నాకు అనిపించింది. అమ్ముతుంది. ఉన్నాయండి. భయం కదా, నేను చూసాను. అమ్మ కనబడింది. అమ్మ ఫోన్లే అనుకో. నేను కోపం వచ్చింది, కనబడలేదు, పుట్ట కనబడలేదు అనుకున్నాను. తల్లి దయ వల్ల నేను అక్కడ మరి గుడ్డ పర్లేదు కదా, పర్లేదు వద్దులేండి. మీరు వస్తారంటే ఆ పక్కనే ఉంది కొబ్బరికాయ. నాకు కనిపించి పండు ఒక పొట్టు ఉందా, ఆ రెండో పొట్టు ఉందా, అక్కడే ఉంది. చూస్తామంటే చూడు, ఇలా చూస్తుంది. ఎగిరితే తోట అంటే ఆవిడ వచ్చి తినేసి వెళ్ళిపోతారా? అమ్మ పోన్లే, దేవుడు. అవును కానీ ఉంది, నేను చూసాను. ఎంత పుట్టమన్నా మన్ను కదా, పుట్టమన్నా నాకు ముందు నుంచి పడతా కొబ్బరికాయ చెట్టు కొట్టి పుట్టమని దగ్గర వెళ్ళరు. అమ్మ బుర్ర